చెప్పుకున్నంత మాత్రం చేత కష్టం తీరుతుందని నమ్మకం లేదు. ఎందుచేత అంటే అటువంటి సహృదయం కలిగిన వ్యక్తి దొరకడం అదృష్టం. ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తికి నేను ఇటువంటి ఇబ్బందిలో ఇరుక్కున్నానయ్యా అని చెప్పారనుకోండి, వాడు వెనక్కి తిరిగి మా బాగా ఇరుక్కున్నాడనేవాడు ఉంటాడు, లేదా ఒక వికిలి నవ్వు నవ్వేవాడు ఉంటాడు. అసలు చెప్పుకోవడానికి వ్యక్తి లేకపోవడం కన్నా పరమ దుఃఖం లోకంలో ఇంకోటి లేదు. అందుకే శ్రీరామాయణంలో రాముడిది కష్టమా సీతమ్మది కష్టమా అంటే రాముడిది కాదు కష్టం, సీతమ్మది కష్టం. రాముడికి తన కష్టం చెప్పుకోవడానికి లక్ష్మణస్వామి ఉన్నాడు, సుగ్రీవుడున్నాడు, హనుమ ఉన్నారు, వానరులు ఉన్నారు. కానీ సీతమ్మకి ఎవరున్నారు? లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబజుబుకాం లంబాస్యాం లంబజానుకాం. వికృతమైనటువంటి రూపాలతో ఉన్న రాక్షస స్త్రీలు చుట్టూ పరివేష్టించి ఉన్నారు. అంతమంది ఉండగా తన కష్టం, ఒక నృత్యం జరుగుతోంది చూస్తున్నాడు. మనసు సాత్వికమైనటువంటి గుణంతో ఉంటుంది. రెండు చెప్పుకోవడానికో ఆలంబనం ఉంటుంది. అన్ని వేళలా చెప్పుకున్నంత మాత్రం చేత కష్టం తీరుతుందని నమ్మకం లేదు. ఎందుచేత అంటే అటువంటి సహృదయం కలిగిన వ్యక్తి దొరకడం అదృష్టం. ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తికి నేను ఇటువంటి ఇబ్బందిలో ఇరుక్కున్నానయ్యా అని చెప్పారనుకోండి, వాడు వెనక్కి తిరిగి మా బాగా ఇరుక్కున్నాడనేవాడు ఉంటాడు, లేదా ఒక వికిలి నవ్వు నవ్వేవాడు ఉంటాడు. అసలు చెప్పుకోవడానికి వ్యక్తి లేకపోవడం కన్నా పరమ దుఃఖం లోకంలో ఇంకోటి లేదు. అందుకే శ్రీరామాయణంలో రాముడిది కష్టమా సీతమ్మది కష్టమా అంటే రాముడిది కాదు కష్టం, సీతమ్మది కష్టం. రాముడికి తన కష్టం చెప్పుకోవడానికి లక్ష్మణస్వామి ఉన్నాడు, సుగ్రీవుడున్నాడు, హనుమ ఉన్నారు, వానరులు ఉన్నారు. కానీ సీతమ్మకి ఎవరున్నారు? లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం. సాత్వికమైనటువంటి గుణంతో ఉంటుంది. రెండు చెప్పుకోవడానికో ఆలంబనం ఉంటుంది. అన్ని వేళలా చెప్పుకున్నంత మాత్రం చేత కష్టం తీరుతుందని నమ్మకం లేదు. ఎందుచేత అంటే అటువంటి సహృదయం కలిగిన వ్యక్తి దొరకడం అదృష్టం. ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తికి నేను ఇటువంటి ఇబ్బందిలో ఇరుక్కున్నానయ్యా అని చెప్పారనుకోండి, వాడు వెనక్కి తిరిగి మా బాగా ఇరుక్కున్నాడనేవాడు ఉంటాడు, లేదా ఒక వికిలి నవ్వు నవ్వేవాడు ఉంటాడు. అసలు చెప్పుకోవడానికి వ్యక్తి లేకపోవడం కన్నా పరమ దుఃఖం లోకంలో ఇంకోటి లేదు. అందుకే శ్రీరామాయణంలో రాముడిది కష్టమా సీతమ్మది కష్టమా అంటే రాముడిది కాదు కష్టం, సీతమ్మది కష్టం. రాముడికి తన కష్టం చెప్పుకోవడానికి లక్ష్మణస్వామి ఉన్నాడు, సుగ్రీవుడున్నాడు, హనుమ ఉన్నారు, వానరులు ఉన్నారు. కానీ సీతమ్మకి ఎవరున్నారు? లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబజుబుకాం లంబాస్యాం లంబజానుకాం. వికృతమైనటువంటి రూపాలతో ఉన్న రాక్షస స్త్రీలు చుట్టూ పరివేష్టించి ఉన్నారు. అంతమంది ఉండగా తన కష్టం చెప్పుకోవడానికి సీతామాతకి ఎవ్వరూ లేరు. ఇప్పుడు కష్టం ఎవరిది? మాట చెప్పుకోవడానికి మనిషి లేకపోవడం కష్టం. కానీ దేవాలయాలు ఉన్నంతకాలం నీ కష్టం చెప్పుకుని ఊరట పొందడానికి అక్కడకు వచ్చేవాడు లేడన్న మాట లేదు. అందుకే ఈ దేశంలో మాట ఉండి అన్వయం కానిది ఏది అంటే అనాథ అన్న మాట ఒక్కటే. మరి అనాథ అన్న మాట ఎందుకు వచ్చింది అన్నారు. అటువంటి వాణ్ణి నేను అని చెప్పడం ఎప్పుడూ కుదరదని చెప్పడానికి ఆ మాట వచ్చింది అన్నారు. ఎందుకు అనాథలు ఉండరు? అనాథ అంటే నాథుడు లేనివారు, నాథుడు అంటే రక్షించేవాడు అని. రక్షించేవాడు లేనివాడు లేకపోవడం ఉండడం ఏమిటి లోకంలో? అసలు లోకంలో అనాథ లేడు. అందరికీ ఆ లక్ష్మీనారాయణులు ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. వాళ్ళుండగా అనాథ ఎవరున్నాడు? ఒకవేళ స్వామికి అమ్మా నాన్న లేరు కదండి, అందుకని స్వామి అనాథ అంటావేమో. ఆయనకు ఆవిడుంది, ఆవిడకి ఆయన ఉన్నాడు. ఇక అనాథ ఎవరు? అసలు అనాథ అన్న మాట అన్వయం కాదు, ఎవరూ అనాథలు కాదు. ఇంతమంది ఉండగా అనాథ ఎందుకుంటాడు లోకంలో? ఎవరూ అనాథ కాడు. అనాథ అన్నది భయంలోంచి వచ్చినటువంటి ఒక భావన తప్పించి అనాథ అన్న మాట ఎవరికీ అన్వయము కాదు. దానికి ఎక్కడ ఒక సాక్ష్యం దొరుకుతుంది? ఊళ్ళో ఉన్న దేవాలయమే అందరికీ నాథుడున్న ప్రదేశం. ఎంత కష్టంలో ఉండు దేవాలయానికి వెళ్ళి చెప్పుకుంటాడు, ఈశ్వర ఈ ఇబ్బంది కలిగింది, మీరు తప్ప నన్ను ఆదుకునేవారెవరు, మీరు రక్షించాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటాడు.